గౌతమ్ గారు నమస్తే సార్. నమస్తే అండి. గౌతమ్ గారు, కరెక్ట్గా 1 ఇయర్ బ్యాక్ కేకే సర్వే కేకే సర్వే ఫలితాలు చాలా మంది కూడా ఆ, ఇదేదో ఫ్లూక్ అనుకున్నారు. కాకపోతే చూస్తే ఆయన చెప్పిన ఒపీనియన్ పోల్కి లేకపోతే ఆ తర్వాత వచ్చిన రిజల్ట్కి ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయ్యేదానికి 2024లో జూన్లో మాత్రం కేకే అనేవాడు ఒక మంచి హైప్లోకి వచ్చాడు. అందరూ కూడా అవును. "అబ్బా, అసలు ఎంత కరెక్ట్గా ఎంత యాక్యురేట్గా ఎలా ప్రిడిక్ట్ చేశాడని చెప్పి అందరూ కూడా బాగా మెచ్చుకున్నారు. సో కట్ చేస్తే ఈ రోజు మళ్ళా కేకే ఏదో ఒక మీటింగ్ లో లేకపోతే ఏదో ఒక దాంట్లో ఏదో ఒక యాప్ ఓపెన్ చేయడం ఏదో జరిగింది. సో అందులో కూడా ఆయన ఏదో ఒక సర్వే చేశాడు. సర్వే చేసినప్పుడు అసలు నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది అంటే ఏంటి సార్, కూటమి నాయకుడిగా ఎవరుండాలి అని చెప్పి ఆయన కూటమి అంటే తెలుగుదేశం జనసేన వాళ్ళని అడిగితే అందులో మాక్సిమం లోకేష్ కావాలనుకున్నారు. తర్వాత కొంతమంది పవన్ కళ్యాణ్ కావాలనుకున్నారు. ఇంకొంతమంది 7% ఎంతో మంది జూనియర్ ఎన్టీఆర్ కావాలనుకున్నారంట. సేమ్ ఇదే క్వశ్చన్ తీసుకెళ్లి వైఎస్ఆర్సీపీ వాళ్ళని అడిగాడు. అక్కడ కూడా మాక్సిమం లోకేష్ కావాలనుకున్నారు. కొంతమంది పవన్ కళ్యాణ్, 25% మంది వాళ్ళు జూనియర్ ఎన్టీఆర్ కావాలనుకున్నారంట. అంటే తెలుగుదేశం వాళ్ళేమో 7%, వైఎస్ఆర్సీపీ వాళ్ళు 25% కావాలనుకున్నారు. నాకు అర్థం కాని పాయింట్ ఏంటంటే అసలు మనకు ఒక సామెత ఉంటుంది, ఏదో తోయిక పిల్లి తెల్ల కొరికాడని. మళ్ళీ గబుక్కన వాళ్ళ పేర్లు చెప్తే మళ్ళీ దీని మీద ఒక కేసులు వేస్తారు మన మీద. సో అవునండి. ఆ, అలా అసలు ఈయన సర్వే చేయాలనుకుంటే కూటమి నాయకుడిగా లోకేష్, పవన్ కళ్యాణ్, రామ్మోహన్ నాయుడు ఇలాంటి వాళ్ళని ఎంచుకోవాలి. కానీ అసలు రాజకీయాల్లో లేని జూనియర్ ఎన్టీఆర్ అంటే అక్కడ ఏంటి సార్? అంటే ఊరికే దాన్ని ఒక సెన్సేషనల్ పాయింట్గా ఒక డిస్కషన్ పాయింట్గా చేద్దామనేనా, లేకపోతే నిజంగా దీని వెనకాల ఏమన్నా వైఎస్ఆర్సీపీ వాళ్ళ ఎజెండా కానీ చంద్రబాబు నాయుడు స్ట్రాటజీ కానీ ఏమైనా ఉందంటారా అసలు జూనియర్ ఎన్టీఆర్? చంద్రబాబు నాయుడు గారి స్ట్రాటజీ ఏమి ఉండదులేండి. కేకే సర్వే కూడా మా మొన్న ఇది, ఫలితాలు వచ్చినప్పుడు కానీ లేకపోతే ఎలక్షన్లప్పుడు కానీ అక్యురేట్ గా వచ్చిందనో, దీనికంటే ముందుగా జగన్మోహన్ రెడ్డికి కూడా ఇట్లా 150 సీట్లు దాదాపుగా వస్తాయని చెప్పిన దాంట్లో అక్యురేట్ గా వచ్చిందనో, ఇవి వచ్చినప్పటికీ కూడా నార్త్ ఇండియా పోయి చేసినప్పుడు ఆయన కూడా బొక్కబార్ల పడ్డాడు. నార్త్ ఇండియా సర్వేలో ఆయన బొక్కబార్ల పడ్డాడు. అసలు సర్వే అంశం ఏది అనేది కూడా ఎంచుకోవటానికి కూడా ఒక ప్రాతిపదిక ఉంటదండి. ఇప్పుడు మీరు సీఎం అవుతారా, నేను సీఎం అవుతానా అని సర్వే చేస్తాం. ఒక 100 మందిని అడుగుతాం. 100 మందిలో ఏం చేస్తారు? ఒక 50 మంది అసలు వీళ్ళిద్దరు ఎవరయ్యా అంటారు. లేదు, ఇదిగో ఫలానా వాళ్ళు గౌతమ్ గారిని సీఎం చేయాలి అని చెప్పి ఒక 10% అంటే శ్రీకాంత్ గారిని సీఎం చేయాలని ఒక 20% అన్నారు అనుకోండి. ఇప్పుడు ఇది కూడా లెక్క ఎలా అవుతుంది? అసలు మీరు నేను సీఎం క్యాండిడేట్ కాదు కదా. పోనీ అలాగనే జూనియర్ ఎన్టీఆర్ సీఎం క్యాండిడేట్ అని ఎవరు చెప్పారు ఈయనకి? కూటమిలో కూటమి పగ్గాలు ఎవరికి ఇవ్వాలి చంద్రబాబు నాయుడు తర్వాత అని అనుకుంటే, పవన్ కళ్యాణ్కి ఇవ్వాలా లేకపోతే లోకేష్కి ఇవ్వాలా అనే దాని మీదే కదా. అది కాకుండా ఏంటంటే మొన్ననే మహానాడు సందర్భంగా ఒక చర్చ తెరపైకి వచ్చింది. లోకేష్ కి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్తారు, ఇక పార్టీలో మరి హోల్ అండ్ సోల్ లోకేష్ అయిపోతాడు. కొంతమంది అనలిస్టులు ఇంకొంచెం ముందు దాకా కూడా వెళ్ళి ఒక అతి త్వరలోనే అధికార మార్పిడి కూడా జరగబోతుంది, లోకేష్ సీఎం అవుతాడేమో అంటే డైరెక్ట్ గా చెప్పలేదు కానీ అవుతాడేమో, వేరే చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి అధికారం వేరే వాళ్ళ చేతికి వెళ్ళొచ్చేమో అన్నట్టుగా కూడా చెప్పారు కొన్ని. మరి వాటిని బేస్ చేసుకుని చేసినా కూడా పవన్ కళ్యాణ్, లోకేష్ తప్ప వేరే ఆప్షన్ ఏముంటుంది చెప్పండి? బీజేపీ తరపు నుంచి ఏ ఆప్షన్ లేదు. పురంధరేశ్వర్ అవుతుందా అని అంటానికి లేదు. ఆవిడకి కనీసం మంత్రి పదవి కాదు కదా. ఏమీలో ఒక ఎంపీ ఇచ్చి ఆ పక్కన పడేశారు. బీజేపీ ప్రయారిటీ ఎవరికి ఉండదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. కూటమి పగ్గాలు అప్పచెప్పాలంటే ఉంది ఇంకా పవన్ కళ్యాణ్ గాని లోకేష్ గాని. చంద్రబాబు నాయుడు గారి తరువాత లెగసీ కంటిన్యూషన్ ఎవరు చేస్తారు అని అంటే, తెలుగుదేశం పార్టీ వాళ్ళైతే రోల్ అండ్ సోల్ లోకేష్ కంటిన్యూ చేయాలని కోరుకుంటారు. పార్టీ పగ్గాలు కూడా ఎవరికి ఇవ్వాలి, లోకేష్ కి ఇవ్వాలా అని అడిగితే లోకేష్ కే ఇవ్వమంటారు. ఇందులో జూనియర్ ఎన్టీఆర్ ప్రసక్తి ఆయన ఎక్కడొస్తుంది? ఆయన మ్యాటరే లేదు కదా. పోనీ జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు ఏమన్నా కొంచెం ఉత్సాహంగా మరి దీని గురించి ఏమన్నా మాట్లాడుతా ఉన్నాడా? రాజకీయాల గురించి ఏమన్నా మీరు నేను మాట్లాడినంత కూడా ఆయన ఏం మాట్లాడలేదు. కనీసం
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి పేరు మార్చినప్పుడు మాట్లాడటానికి కూడా ఆయనకు మాటలు రాలేదు. నారా భువనేశ్వర్ని అసెంబ్లీ సాక్షిగా అవమానించిన రోజు మాట్లాడటానికి ఆయన నోరు రాలేదు. ఇప్పుడు కేకేకి మాత్రం ఆయన పగ్గాలు ఇవ్వటానికి ఒక క్యాండిడేట్ పాయింట్ ఎలా అవుతాడండి? పోనీ కాదు, పవన్ కళ్యాణ్ ఏమన్నా జూనియర్ ఎన్టీఆర్ తీసుకొస్తాడా? ఇంకో రకంగా, వేరే రకంగా ఎక్కడి నుంచి తీసుకొచ్చే ఆస్కారం ఉందా? లేదు. ఇప్పుడు అసలు కూటమిలో జూనియర్ ఎన్టీఆర్ కి ఏమన్నా చేమ తలకాయ అంత పాత్ర అయినా ఉందా? ఒక సర్వే చేయటానికి ఒక లెక్క అంటూ ఉండాలా? ఇప్పుడు ఒక మనిషి బతుకుంటేనే కదండి ఆయన పెన్షన్ కు అర్హుడా కాదా అని తేల్చేది. మనిషే లేకపోయిన తర్వాత ఇంకా పెన్షన్ ఎక్కడి నుంచి వస్తుంది అర్హుడు కాదని తేలియటానికి? అట్టుంది. మా వెనకటికి మా నాయనమ్మ చెప్పేది, చాలా మొత్తకుంటారు సామెత. పిచ్చిపూకాయకై బొచ్చు మొలిస్తే మీకు ఇంటికి ఒకటి వేసి వచ్చాడని చెప్పేది. డైరెక్ట్ గా చెబుతున్నా. అంత మొతగ్గానే ఉండేది సామెత. ఏం చేసుకోవాలో తెలియదు. ఈ కేకే కూడా అట్లాంటోడే. అనవసరంగా ఓ పేరు వచ్చేసింది. 151 జగన్మోహన్ రెడ్డి సాధిస్తాడు, కరెక్ట్ అయిపోయింది. 164 కూటమి సాధిస్తుంది, కరెక్ట్ అయిపోయింది. ఇప్పుడు ఏది పడితే అది సర్వే చేస్తాం. నార్త్ ఇండియాలో చతికిల పడ్డాడు, సర్వే కుదరలేదు. ఏ సర్వేను సరిగ్గా రాలేదు. ఇప్పుడు ఇక్కడ సర్వే చేసేది ఏంటి? అందులో జూనియర్ ఎన్టీఆర్ ని పెట్టి సర్వే చేసేది ఏంటంట? ఇందులో తెలుగుదేశం వాళ్ళు ఈ పర్సెంట్ అనుకున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ పర్సెంట్ అనుకున్నారు. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 25% జూనియర్ ఎన్టీఆర్ కి ఇటు ఏంటంటే వాళ్ళైతే 100% ఇస్తారు. మీకు తెలియదా? నాకు తెలియదా? అలాగే సార్. లోకేష్ కంటే కూడా జూనియర్ ఎన్టీఆర్ అయితే బెటర్ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇంత ముందు ప్రాపగాండానే చేశారు. ఈయనకి 25% వచ్చిందంటే అది పరమ తప్పు. 100కు 100 జూనియర్ ఎన్టీఆర్ కి రావాలి. ఏం చేశాడు ఈయన సర్వే? జూనియర్ ఎన్టీఆర్ ని ఎక్కువగా ప్రమోట్ చేయాలి, అతన్ని ఆ వైపున నాయకుడు అయ్యే విధంగా చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కిందనున్న కార్యకర్తలు అందరూ కోరుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి పనికొచ్చే పని చేస్తారు కదా జూనియర్ ఎన్టీఆర్, యాక్చువల్ గా చెప్పాలంటే. మరి అలాగే అదే సార్. కదా ఇంతకుముందు చేసింది. ఎన్టీఆర్ వైద్య యూనివర్సిటీకి పేరు మార్చినప్పుడు మాట్లాడినోడు, యో భువనేశ్వర్ని అవమానించినప్పుడు మాట్లాడినోడు, మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనికొచ్చే పనిగా ఏం చేస్తాడు? అలాగే సార్. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ని తెలుగుదేశం భావితరం నాయకుడిగా ఎవరో జూనియర్ ఎన్టీఆర్ లోకేష్ అని సర్వే చేస్తే బానే ఉంటుంది. కూటమికి నాయకుడు ఎవరని చెప్పి జూనియర్ ఎన్టీఆర్, లోకేష్, పవన్ కళ్యాణ్ ని సర్వే చేయటం అసలు ఏ విధంగా? ఇప్పుడు కూటమి అంటే ఏంటి? అది ఎలియన్స్. సో ఇందాక నేను చెప్పిన సామెత యాజ్ ఇట్ ఈజ్ అండి. ఆ, అనవసరంగా ఇతనికి ఒక పేరు వచ్చింది. అదే. ఆ, తర్వాత ఏం చేయాలో అర్థం కావట్లా. ఉహుం, ఏమన్నా సర్వే చేద్దామంటే స్థానిక సంస్థలు కూడా రాకపోయా. ఉహుం, ఆ, తెలంగాణలో కూడా స్థానిక సంస్థలు ఎప్పుడు పెడతారో తెలియట్లేదాయా. ఆ, ఇక అన్ని అయిపోయినాయి. నార్త్ ఇండియాలో కూడా ఇక అయిపోయినాయి. ఇక ఇప్పుడు ఆ, తమిళనాడు ఎలక్షన్స్ ఒకటి, పశ్చిమ బెంగాల్ ఎలక్షన్స్ ఒకటి, ఇక తర్వాత వచ్చే అయ్యే కదా. ఆ, లేకపోతే ఉత్తరప్రదేశ్, బీహార్, ఈ కొన్ని ఉన్నాయి కదా. ఉహుం, వీటికేమో సంవత్సరం టైం ఉంది. ఉహుం, అప్పుడు దాకా ఏం చేయాలా? అడ్డాకులు తెచ్చి ఇస్తరాకులు కుట్టుకోవాలా? ఉహుం, ఏదో ఇట్లాంటి ఒక మాట వేస్తున్నాం అనుకోండి, అరే కేకే అని అప్పట్లో సర్వే కరెక్ట్ గా వచ్చింది కదా, ఇతనే కదూ అనుకుంటారు. ఉహుం, ఇప్పుడు ఏం పని లేనప్పుడల్లా వేణుస్వామి వచ్చి అఖిలో పెళ్లి చెడిపోయింది, నాగ చైతన్య శోభిత్ ఉండడు, ఉహుం, నేను చెబుతున్నాను చూడండి, వచ్చే జనవరి కల్లా ఓ పెద్ద నాయకుడు డామ్ అని చేస్తాడు. ఇలాంటి అతనే డబ్బులు ఇచ్చి, ఇప్పుడు యూట్యూబ్ లో కొన్ని ఫేమస్ మీడియాలు ఉన్నాయి చూడండి, ఉహుం, అతన్ని ఇంటర్వ్యూలు చేస్తుంటారు. అన్ని పెయిడ్ ఇంటర్వ్యూలే. అదే. ఉహుం, అతనే డబ్బులు కట్టి మరి ఎందుకు చెబుతాడు ఈ మాట? కాంట్రవర్సీ. ఆ కాంట్రవర్సీ క్రియేట్ చేయగానే ఈ వేణుస్వామి ఎప్పుడు ఇంతేరా అని మాట్లాడుకునే వాళ్ళు కానీ, అదే వేణుస్వామి ఇప్పుడు మళ్ళీ ఇళ్ల మీద పడ్డాడట్రా అని చెప్పుకునే వాళ్ళు కానీ, ఏదో ఒక రూపేణ వేణుస్వామి అనే పేరు అందరి నోళ్లలో నానుతుంటది, మళ్ళీ గుర్తుకొస్తాడు. ఉహుం, అప్పుడు మన మూర్తి గారు లాంటి వాళ్ళు కూడా, ఆయన కూడా అసలు వేణుస్వామి ఎందుకు ఎనికిడితే అంత ఎందుకు పడతాడో నాకు అర్థం కాలేదు. ఉహుం, ఆయన కూడా ఇట్లాంటిది ఏదన్నా రాగానే
వేణుస్వామి చేసింది గతంలో ఏంటి అని మళ్ళీ తవకొచ్చి 3 4 డిబేట్లు పెడతాడు. వేణుస్వామి అనుకున్నది జరిగింది. అందరి నోళ్లల్లోనూ అతను నాంతాడు. మా- అన్ని ఛానల్స్ లోను తిట్టేవాళ్ళు కావచ్చు, పొగిడేవాళ్ళు కావచ్చు, యజ్ఞానం చేసేవాళ్ళు కావచ్చు, ట్రోలింగ్ ఛానల్స్ దగ్గర నుంచి న్యూస్ ఛానల్స్ దాకా అన్నిట్లోనూ వేణుస్వామి ఉంటాడు. ఒక 50,000 ఖర్చు పెట్టి ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు అని అంటే ఫ్రీగా ఒక 50 లక్షలకి ప్రాపగాండా అయిపోయింది. ఇప్పుడు కేకే కూడా అట్నే. కేకేని అసలు ఎవరైనా గుర్తుపెట్టుకున్నారండి? మొన్న ఎలక్షన్స్ అయిపోయిన దగ్గర నుంచి ఎవరన్నా గుర్తుపెట్టుకున్నారా? ఉహు, ఎవరు గుర్తులేడు కేకే. అందుకని మళ్ళీ పేరు మళ్ళీ బయటికి రావాలంటే ఇట్లాంటిది ఏదో కాంట్రవర్సీ చేయాలి. ఇప్పుడు ఊరికి ఏదన్నా న్యాయబద్ధమైనది చేసామంటే ఎవడు నమ్మడు. మనం న్యాయబద్ధమైనది మంచి మ్యాటర్ చెప్పినా కూడా అందులో చమక్కు ఉండాలి, చమక్కు. ఆ చమక్కు కోసం జూనియర్ ఎన్టీఆర్ని తీసుకొచ్చి ఇందులో కలిపాడు. ఎందుకు జూనియర్ ఎన్టీఆర్ ని ఎందుకు కలిపేది? మహేష్ బాబుని కలుపుకోవచ్చు, నాగార్జున కలుపుకోవచ్చు, వెంకటేష్ని కలుపుకోవచ్చు, సురేష్ బాబుని కలుపుకోవచ్చు. ఎందుకు జూనియర్ ఎన్టీఆర్? ఎందుకు? కనీసం నేను రాజకీయాల్లోకి వస్తాను అని చూచాయిగా కూడా స్టేట్మెంట్ ఇవ్వలేదు కదా ఆయన. కాకపోతే ఏంటంటే ఆ ఆ గతంలో ఉన్న అది ఏంటి, ఈ ఇప్పుడున్న టీడీపీకి ఎన్టీఆర్ కి పడకపోవటం, మరి లేకపోతే బాలకృష్ణకి ఎన్టీఆర్ కి పడకపోవటం, ఇది గతంలో. ఇప్పుడు పడుతుందో లేదో మనకి తెలియదు. అందరు బాగానే పైకి బాగానే ఉన్నారు కండి అంటారు. ఉహు, లోపల ఏముంది ఎవరు తెలుసు? లోగుట్టు పెరుమాళకి వెళ్తారు. లోపల 100 కొళ్ళులు పెట్టుకోవచ్చేమో మనకు తెలియదు కదా. ఇక దాంతో పాటు ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో కూడా జూనియర్ ఎన్టీఆర్ మీద ఏదో తెలియని అభిమానం వాళ్ళకుంటుంది. తెలుగుదేశం పార్టీకి జూనియర్ ఎన్టీఆర్ లీడ్ అయితే వీళ్ళకి ఆనందంగా ఉంటది. అందుకని ఇప్పుడు కేకే కూడా ఊరకు తీసుకురాల జూనియర్ ఎన్టీఆర్ ని. ఖచ్చితంగా వేణుస్వామి చేసిన ఆ ట్రైల్ ఈ కేకే కూడా చేయబోయాడు. లేకపోతే ఈ సర్వే ఎందుకు ఉత్తి పుణ్యానికి? ఉహు. యా. మీరు అన్నట్టు ఏంటంటే సంవత్సరం అయింది. అక్కడేమో జగన్మోహన్ రెడ్డి ఏమో ఆ, జగన్మోహన్ రెడ్డి ఏమో ఏది ఆ, వెన్నుపోటు దినమో ఏదో చేశాడు. వీళ్ళేమో అవును, 1 ఇయర్ ఆఫ్ రూలింగ్ వీళ్ళు చేసుకుంటున్నారు. మరి అవును. దీని అంతటి కారణమైన నా గురించి ఎవరు మాట్లాడుకోవట్లేదని ఈయన అనుకుంటా ఉండుంటాడు. ఆ, అదే వెనక్కి ఒక ఆవిడ అనుకుందంట, నేను నా కోడి నా పొయ్యి లేకపోతే ఈ ఊరికి తెల్లారదని చెప్పి పొయ్యి కోడి సంకన పెట్టుకొని కొండెక్కి కూర్చుంది. నా నా పొయ్యిలోంచి ఆ కోడి లేసి కూస్తే తప్ప సూర్యుడు బయటకు రాడు అని. కోడి సూర్యుడు వచ్చే సమయానికి కూసిద్దనే సంగతి మర్చిపోయింది ఆవిడ. ఉహు, తీరా చూస్తే కొండ మీద నుంచి చూస్తే ఏముంది? యథావిధిగా సూర్యుడు వచ్చాడు, ఎవరు పనులు వాళ్ళు చేసుకుంటున్నారు, రైతులు పొలానికి వెళ్తా ఉన్నారు, పిల్లలు బడికి వెళ్తా ఉన్నారు, ఆడవాళ్ళు వంటలు చేసుకుంటున్నారు. ఉహు, అంతా జరిగితే మిట్ట మధ్యాహ్నానికి ఆడ ఏం తినాలో తెలియక మళ్ళీ కిందకి దిగి వచ్చింది. అట్టనే ఉంది ఈయన పరిస్థితి కూడా. ఈయన ఈ ఈ సర్వే చేశాడా లేకపోతే చంద్రబాబు నాయుడు ఈయనే గెలిపించాడా? కారణమైన ఇతన్ని మర్చిపోయారని అనుకోవటానికి